కావాలనుకున్నారు, మార్పు కోరుకున్నారు కదా, ఎట్లుంది మార్పు కోరుకు? ఏం లేదు, నాకు 8 ఎకరాల 30 గుంటలు ఉంటది భూమి. నా భర్త చనిపోయిండు, నా కొడుకు చనిపోయిండు, కోడలు పట్టేస్తే ఎట్లా అని ఇంకో కొడుకు కూడా పట్టేయాలి. ఇప్పుడు నాకు పైసలే పడేయాలి, రైతు బంధు పైసలు పల్లె 5 ఎకరాలకే పట్టే. మరి ఇప్పుడు కోడలు చిన్నపిల్లలు నిడిచిపెట్టి ఆమె పట్ట చేస్తే ఎట్లా అని చేస్తలేను. పెద్ద కొడుకు చేస్తామంటే ఈమెకు చేయండి, ఆయనకు చేస్తే లొల్లి అవుతుందని నా విన్నే 8 ఎకరాల 30 గుంటలు ఉన్నది. నాకు రైతు బందే పడదు. అయితే మరి ఇప్పుడు ఎన్ని ఎకరాలలో వరకు ఇస్తే మంచిగా ఉంటుంది చెప్పి 10 ఏళ్ళకి ఇవ్వాలా? ఎన్ని ఎకరాల వరకు రైతులు 20 ఎకరాల వరకు ఉంటారు, వాళ్ళకి ఇస్తే మంచిది. మంచిది. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇయ్యకు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇయ్యకు. 20 ఎకరాల రైతు ఉన్నాడు ఎక్కడ రైతులు 5 ఎకరాల లోపు అంటే ఇప్పుడు నాకు నా పరిస్థితి ఏంది? ఇప్పుడు నా పిల్లలు ఎటుగాని వాళ్ళు ఉన్నారు. ఎందుకమ్మా నీకు గ్యాస్ ఫ్రీగా వస్తుంది, కరెంట్ ఫ్రీగానేనా? ఏం గ్యాస్ మేడం, గ్యాస్ మేము బస్సులు మేము ఆడాదికి ఒక్కసారి ఎక్కాం. గ్యాస్ అంటే మేము కట్టెల విన్నేసి బాగా వండుకుంటాం, 4 వాడం సంవత్సరానికి. నువ్వు ఇస్తానవు అని ఏమి ఇస్తానవు? తలకాయ గుద్దుకుంటాను మీద వచ్చిన కంచెలి. కేసీఆర్ మంచిగా వేసిండు దేనికి అదే. భర్త లేని వాళ్ళకి పింఛన్ అన్నావు, పింఛన్ ఏది? నా కోడలకు ఇప్పుడు 5 ఏళ్ళు నా కొడుకు చచ్చిపోయి బిల్లు వచ్చింది, పింఛన్ లేదు. 2 చిన్న పిల్లలు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల, 4 నెలల గుడ్డ అప్పుడు చచ్చిపోయిండు. ఆమెకు ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది నా కొడుకు చచ్చిపోయి, ఆయనకు పింఛనే లేదా. పిల్లగానికి ఏమన్నా ఎటుగా నల్ల చచ్చిపోయిండు. పిల్లల పరిస్థితి ఏంది చెప్పు మేడం? ఇప్పుడు మరి ఈసారి మరి మేము మీ దగ్గరకు వస్తారు కదా, ఓట్లు వేయమని ఎవరన్నా వస్తున్నారా మీ దగ్గరికి? వస్తారు, వచ్చినప్పుడు ఏమంటారు, చేస్తాం అంటారు. ఎట్లా మరి ఈసారి ఎవరైతే మంచుకుంటుందని? ఇక మేము కేసీఆర్కి ఎత్తాం మళ్ళా ఇసిగిపోయినరా? ఇసిగిపోయిన ఈసారి ఏంది మరి మార్పు అంటే ఇది ఎవరికి వేస్తారు ఈసారి? కార్కి ఎత్తాం, కేసీఆర్కి ఎత్తాం, కేసీఆర్ కంపల్సరీకి ఎత్తాం. మాకు కేసీఆర్ ఇది ఇప్పుడు వచ్చారు రేవంత్ రెడ్డి చేసే పనులు ఏమి వస్తలేవు, ఒక పని వస్తలేదు. అప్పుడు ఏమనుకున్నారు? 2 లక్షల రుణమాఫీ అన్నప్పుడు నమ్మినారా? ఏం ఇస్తారనుకున్నారా? నమ్మది మేడం. ఇప్పుడు మీరు వచ్చిండ్రు, ఒక అసిడ్ కొనిస్తాడని నమ్ముతాం, అసిడ్ మసీలు ఆపితే నమ్ముతాం. ఒక గంట కథ వచ్చింది. ఇంత మోసం చేస్తారని అనుకున్నారా? మరి అనుకోలేదు. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు సరే మార్పిడి కోరుకుంటే సరే ఏమన్నా అభివృద్ధికి ఇట్లా అవుతుంది కావచ్చు నిరుపేదలకు అనేది అనుకున్నాం. కానీ నిరుపేదల గురించి నువ్వు 6 గ్యారంటీలు పెట్టినావు, దాంట్లో ఒక్కటి ఏది అది అమలు అయిందని అంటున్నావు, ఏది అమలు కాలేదు. 5 ఎకరాల లోపెత్తాను సరే, అది బాగానే ఉన్నది. 5 ఎకరాలు లోపెత్తాను అంటే సరే, చెట్లు గుట్టలకు ఉన్న వాళ్ళకి వేయకుండా 5 ఎకరాలు లోపెత్తాను. ఇప్పుడు కౌలు రైతులకు పైసలు ఇస్తాను, ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వాలి, ఒక్క రూపాయి ఎవరికి రాలే, ఒక్క రూపాయి. ఏందమ్మా ఆడోళ్ళకి 2500 రూపాయలు కూడా ఇస్తామన్నారు. వచ్చినాయా మేడం? మరి మళ్ళీ పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తాం, 1 లక్ష రూపాయలు కాక తులం బంగారం ఏమి ఏది రాలే. ఇంకా ఉన్న కళ్యాణ లక్ష్మి మా ఊళ్ళో దూరం 10,000 ఇచ్చేది, ఆ ఉన్న 10,000 కూడా వేనేవాళ్ళని జత్త 10,000 ఇచ్చేది. మళ్ళీ చెప్ప సామెత చెప్పు. ఓటు దిగినాకనే బోడెల్లక్క, ఓటు ఎక్కినాక బోడెల్లక్క. ఇప్పుడు మేము బోడెల్లక్కలమైనాం.